ట్రికీ యాప్స్కి స్వాగతం. మిక్స్డ్ గ్రాఫ్. ఇప్పుడు మనం మిక్స్డ్ గ్రాఫ్ చాప్టర్ నుంచి కీ పాయింట్స్ మరియు ఇంపార్టెంట్ ఫార్ములే తెలుసుకుందాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ నుంచి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1. ఈ గ్రాఫ్ని కేర్ఫుల్గా అనలైజ్ చేసి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఒక ఆర్గనైజేషన్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ యొక్క డిగ్రీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఆర్గనైజేషన్లో వర్క్ చేసే మెన్ మరియు విమెన్ యొక్క రేషియో ఉంది. క్వశ్చన్లో ఇవ్వబడింది. ఈ పై చార్ట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే ఎంప్లాయీస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 3250. అందులో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ని రిప్రజెంట్ చేసే యాంగిల్ 136.8 degrees, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ని రిప్రజెంట్ చేసే యాంగిల్ 36 degrees, ఐటీ డిపార్ట్మెంట్ని 57.6 degrees, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ని 79.2 degrees మరియు అకౌంట్స్ డిపార్ట్మెంట్ని 50.4 degrees యాంగిల్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ టేబుల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే మేల్ మరియు ఫీమేల్ ఎంప్లాయీస్ యొక్క రేషియోని రిప్రజెంట్ చేస్తుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మెన్ మరియు విమెన్ ఎంప్లాయీస్ యొక్క రేషియో 4:1, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో 12:13, ఐటీలో 7:3, మార్కెటింగ్లో 3:2 మరియు అకౌంట్స్లో 6:7. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లం 1. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది? సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ పై చార్ట్లోని వాల్యూస్ డిగ్రీస్లో ఉన్నాయి. సో టోటల్ డిగ్రీస్ ఇస్ 360 degrees మరియు టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈస్ 3250. సో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ 3250 × 79.2 / 360. ఇది సాల్వ్ చేస్తే 715 వస్తుంది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే మెన్ మరియు విమెన్ ఎంప్లాయీస్కి రేషియో 3:2. సో 3/3+2. సో మార్కెటింగ్లో వర్క్ చేసే మేల్ ఎంప్లాయీస్ 715 × 3/5. ఇది సాల్వ్ చేస్తే 429 వస్తుంది. సో ఇక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే మేల్ ఎంప్లాయీస్ 429 మెంబర్స్. ఎగ్జాంపుల్ 2. ఈ పై చార్ట్ని కేర్ఫుల్గా అనలైజ్ చేసి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఈ పై చార్ట్ ఒక కంట్రీ యొక్క స్టేట్ వైజ్ అడల్ట్ పాపులేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడున్న ఫస్ట్ పై చార్ట్ గ్రాడ్యుయేట్స్ మరియు అంతకంటే పెద్దవాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ అడల్ట్స్ ఈస్ 24 lakhs. అందులో 16% స్టేట్ ఏకి చెందుతారు, 18% స్టేట్ బికి, 15% స్టేట్ సికి, 17% స్టేట్ డికి, 20% స్టేట్ ఈకి మరియు 14% స్టేట్ ఎఫ్కి చెందుతారు. సెకండ్ పై చార్ట్లో 12th స్టాండర్డ్ వరకు అడల్ట్స్ని రిప్రజెంట్ చేయబడింది. ఇక్కడ టోటల్ నంబర్ 32 lakhs. ఇందులో 15% స్టేట్ ఏకి చెందుతారు, 16% స్టేట్ బికి, 18% స్టేట్ సికి, 12% స్టేట్ డికి, 19% స్టేట్ ఈకి మరియు 20% స్టేట్ ఎఫ్కి చెందుతారు. గ్రాడ్యుయేట్స్ మరియు అంతకంటే పెద్ద వాళ్ళలో మేల్ మరియు ఫీమేల్స్ యొక్క రేషియో స్టేట్ ఏబిసిడిఈ మరియు ఎఫ్లో 7:5, 5:3, 5:4, 9:8, 9:7 మరియు 4:3. అలాగే మేల్ ఈస్ టు ఫీమేల్ రేషియో 12th స్టాండర్డ్ వరకు ఉన్న పాపులేషన్లో స్టేట్స్ ఏ నుంచి ఎఫ్ వరకు 7:9, 3:5, 4:5, 5:7, 9:10 మరియు 3:2. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లం 1. స్టేట్ ఏలో గ్రాడ్యుయేట్ మేల్ పాపులేషన్కి మరియు 12th స్టాండర్డ్ మేల్ పాపులేషన్కి డిఫరెన్స్ ఎంత? సొల్యూషన్ చూద్దాం. స్టేట్ ఏ యొక్క గ్రాడ్యుయేట్ పాపులేషన్ 24 lakhs × 16/100 అంటే 3,84,000. ఇందులో గ్రాడ్యుయేట్ మేల్ పాపులేషన్ 3,84,000 × 7/7+5 అంటే 3,84,000 × 7/12. ఇది సాల్వ్ చేస్తే 2,24,000 వస్తుంది. అలాగే స్టేట్ ఏలో 12th స్టాండర్డ్ పాపులేషన్ 32 lakh × 15/100 అంటే 4,80,000. ఇందులో మేల్ పాపులేషన్ 4,80,000 × 7/7+9 అంటే 4,80,000 × 7/16. ఇది సాల్వ్ చేస్తే 2,10,000 వస్తుంది. సో
రిక్వైర్డ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2,24,000 మైనస్ 2,10,000. ఇది సాల్వ్ చేస్తే 14,000 వస్తుంది. సో స్టేట్ ఏలో గ్రాడ్యుయేట్ మేల్ పాపులేషన్కి మరియు 12th స్టాండర్డ్ మేల్ పాపులేషన్కి డిఫరెన్స్ 14,000. Thanks for watching. For full videos, download our app from the Play Store.